ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం గ్రావిటీ ఒక ఫోర్సా అని చెప్పి తెలుసుకున్నాం. గ్రావిటీ అంటే తెలుసు మీకు, ఆకర్షణ శక్తి. భూమికి ఆకర్షణ శక్తి. ప్రతి వస్తువు మనకేదో అంటుంటారు, నిత్యం నీడ నిన్నే వెంటాడుతుందని. నీడ కంటే కూడా ముఖ్యమైనది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మనం ఎప్పుడు వెంటాడేది గ్రావిటీ. మన చేతులను జారిపోతాయి, మనం జారి పడిపోతుంటాం, ప్రతిదీ పడిపోతూ ఉంటాయి. మనం వెళుతూ ఉంటే ఏదైనా దొల్లి మన మీద పడితే మనకి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందుకని గ్రావిటీ ఒక ఫోర్సా అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. కానీ అబండెంట్గా ఉంది ఇది. యూనివర్స్ మనకి చూసినట్టయితే మన భూమి మీద, ప్లానెట్ మీద అబండెంట్గా ఉంది. ఈ గ్రావిటీ ఉంది అనే ఉనికిని సర్ ఐజాక్ న్యూటన్ 400 సంవత్సరాల క్రితం కనుక్కున్నాడు. ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్కాయ కింద పడింది నేల మీద. ఆయన ప్రశ్నించుకున్నాడు, అరే యాపిల్ కింద పడిందే, అది పక్కకి పడలేదు, దాంతో పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. ఆలోచిస్తే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకనే ప్రతి వస్తువు భూమి వైపు ఆకర్షింపబడతాయి, భూకేంద్రం వైపు. ఏ వస్తువులు ఆకర్షింపబడతాయి? వస్తువులకి మాస్ ఉంటుంది, అంటే పదార్థం, ద్రవ్యరాశి. ద్రవ్యరాశి మధ్య జరిగే ఆకర్షణే ఈ గ్రావిటీ అన్నమాట. అందుకని ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటుంటాయి. అందుకని ఆ ఫోర్సును చెప్పడానికని చెప్పి ఆయన ఒక మాస్ m1 అయితే, ఒక మాస్ m2 అయితే, ఆ రెండింటి మధ్య దూరాన్ని ఇప్పుడు ఎలా అయితే ఆ మాసు ఈ మాసు గుణించడం, అలాగే దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి గుణించడం, d² అంటారు. అందుకనే అంటే వాటి మధ్య రేడియస్ ఏదైతే ఉందో దాని స్క్వేర్, దాన్ని మళ్ళీ మాసెస్ యొక్క ఇది ప్రోడక్ట్ గుణించింది, దాని తర్వాత మళ్ళీ డిస్టెన్స్ ప్రోడక్ట్తో డివైడ్ చేస్తే వచ్చేదే ఫోర్స్ అన్నమాట. m1 m2/d² అంటారు. అంటే వాటి మధ్య దూరం దీని మీద. ఈ లెక్కన మనం చూసినప్పుడు గ్రావిటీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటారు, ఒక కొండ మీద రాయి ఉంటుంది, అది దొల్లి కిందకు వస్తే కింద ఇళ్ళు కానీ ఇంకోటి కానీ చెట్టు కానీ అన్నీ ధ్వంసం అయిపోతుంటాయి. లేకపోతే మన చేతిలో ఒక బాల్ ఉంటుంది, అది జారి కింద పడింది అనుకోండి, మన కాలు పడితే దెబ్బ తగులుతుంది. ఒక గొడ్డలు ఉంది, ఆ గొడ్డల్ని మనం పైకెత్తి కట్ చేస్తే కర్ర చీల్చబడుతుంది. అలాగే సుత్తుంది, సుత్తిని పైకెత్తి మనం కింద కొడతాం, 5 టైమ్స్ దాని వెయిట్ పెరిగిపోతుంది. ఎందుకని? గ్రావిటీ యాడ్ అవుతుంది. అందుకని గ్రావిటీకి శక్తి ఉందా అంటే ఆ రకమైన శక్తి లేదు. అది ప్రాపర్టీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు కొండ మీదకి రాయిని తీసుకెళ్ళి అక్కడ వదలాలి, తీసుకెళ్ళడం మీ మజిల్ ఫోర్స్. అలాగే మనకి వర్షం ద్వారా ఎత్తైన ప్రదేశాలు, కొండల్లో నీరు నిలుస్తుంది. ఆ నీరు పైనుంచి కిందకి సముద్రంలోకి జారుకుంటూ గ్రావిటీ ద్వారా వస్తూ ఉంటుంది. మధ్యలో మనం డ్యాములు కడుతున్నాం, లేకపోతే జలపాతాలు ఉంటాయి. ఆ జలపాతాల దగ్గర ఆ ఫోర్స్ పడుతూ ఉంటే దాన్ని మనం ఒక జలచక్రాన్ని తిప్పుతాం, మనం వాటర్ వీల్ తిరిగిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. లేకపోతే ఏదైనా ఒక యంత్రాన్ని తిప్పచ్చు, మనకు కావలసిన యంత్రాన్ని. కానీ ఇక్కడ ఫోర్సు అది అక్కడ వచ్చింది కదా, జలపాతం ద్వారా మనకి నీరు కిందకు వచ్చింది, గ్రావిటీ ద్వారా పనిచేసింది కదా, ఇట్స్ ఎన్ ఎనర్జీ అని అనుకుంటే అది పొరపాటే. సూర్యుడు తన శక్తిని ఉపయోగించి సముద్రాల్లోనూ నీటి తటాకాల్లో నీటిని ఎగిరింపజేసి మేఘ రూపంలో పంపించి ఆ ఎత్తైన ప్రదేశంలో వర్షం పడేట్టు చేశాడు. అందుకని ఇది సూర్యశక్తి. అలాగే ఎత్తుగా మీరు సుత్తిని ఎత్తారంటే మీ మజిల్ పవర్తో ఎత్తారు.
ఒక గొడ్డలతో కొడుతున్నారు ఒక కొమ్మని అంటే మీరు మీ మజిల్ పవర్ ఉపయోగిస్తున్నారు అక్కడ. అంతేగాని ఆ గొడ్డలి గ్రావిటీ ద్వారా పడి మనకి దెబ్బ తగిలిందని. రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, రబ్బర్ బ్యాండ్ లాగుతారు, మీరు లాగుతున్నారు దాన్ని. లాగినప్పుడు దాని స్థితిని బట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అలాగే రాయిని పైకి మోసుకెళ్ళారనుకోండి, ఎత్తుకు పెట్టారు రాయిని అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ, అది కెనెటిక్ ఎనర్జీగా మారుతుందన్నమాట. అంటే మూమెంట్ ఎప్పుడైతే దొల్లడం కానీ మూవ్ అవ్వడం కానీ జరిగింది అని అంటే అది కెనెటిక్ ఎనర్జీ. అందుకని మన గ్రావిటీ ఏం చేస్తుంది, తీసుకెళ్ళేమో పొటెన్షియల్ ఎనర్జీగా పెట్టి దాన్ని కిందకి కెనెటిక్ ఎనర్జీగా మారుస్తున్నాం. అలాగే మ్యాగ్నెట్లు ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. వాటిని 2 మ్యాగ్నెట్లు అతుక్కుపోయి ఉంటే లాగడానికి మీరు శక్తి ఉపయోగిస్తారు. అది మ్యాగ్నెట్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ లాంటిదే, కానీ మ్యాగ్నెట్ అతుక్కుని ఉంటుంది. వాటిని విడగొట్టడానికి యు ఆర్ యూజింగ్ ఏ ఫోర్స్. అందుకని ఎనర్జీ ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ పొజిషన్ వస్తుంది. సుత్తితో కొట్టిన, గొడ్డలతో మీరు నరికిన, వాటర్ పైనుంచి జలపాతంలో వచ్చి విద్యుత్ శక్తి కింద ఉపయోగిస్తూ ఉన్నా, ఆ గ్రావిటీ అక్కడ ఉంటూ ఉన్నా అది బై వర్చ్యూ ఆఫ్ ఇట్. అందుకని ఎనర్జీ, గ్రావిటీ అన్నది ఎనర్జీ కాదు. ఈ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక రేకును అదే పనిగా మీరు కొట్టారనుకోండి, హీట్ ఎక్కుతుందన్నమాట. ఫ్రిక్షన్ వల్ల హీట్. అంటే మెకానికల్ ఎనర్జీ, హీట్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, ఇప్పుడు జలపాతం ఉంది, హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ ఉన్నాయి, విద్యుత్ తయారు చేస్తున్నాం, అక్కడ మెకానికల్గా తిప్పాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 2 ఇంటర్ట్వైన్డ్, అవి ఒకదానితో ఒకటి లింక్ అయ్యే ఉన్నాయి. వీ కాంట్ సెపరేట్ ఇట్. అందుకని ఒక ఆర్మేచర్ని మనం దీనిలో స్టార్టర్లో తిప్పినట్టయితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తుని మనం లైట్ ఎనర్జీ కింద, ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద, మళ్ళీ మోటార్ రూపంలో మెకానికల్ ఎనర్జీ కింద ఇలాగా మనం మారుస్తూ ఉన్నాం అన్నమాట. అందుకని చూసినట్లయితే మనకి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి. ఎనర్జీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఎనర్జీ ఉంటుంది, అంతేగాని ఎనర్జీ సెపరేట్గా దాని నుంచి మనం శక్తిని ప్రొడ్యూస్ ఉపయోగించుకోలేము. వి కాంట్ యూజ్. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఏంటి అంటే అది ఒక యాక్షన్, దీని కింద ఉపయోగపడుతుంది. అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆబ్జెక్ట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ కానీ కెనెటిక్ ఎనర్జీ కానీ కలిగి ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం చూసినప్పుడు దీనిలో మనకి గ్రావిటీ అన్నది ఒక ఫోర్సా అంటే అది ఫోర్స్ కాదు, అది మామూలుగా మనకు కనిపిస్తున్న ఎనర్జీ కింద ఉపయోగించలేం. ఈ యాక్షన్ అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. డే టు డే లైఫ్లో గ్రావిటీని మనం అవాయిడ్ చేయలేం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.